శ్రీ లక్ష్మీనరసింహ పరబ్రహ్మణే నమః. మార్చి 29వ తారీఖు ఫాల్గుణ బహుళ అమావాస్య సందర్భంగా ఈ సంవత్సరం షష్టగ్రహ కూటమి ఉంది. ఈ షష్టగ్రహ కూటమి వల్ల అనేక రకాలైనటువంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది అని చెప్పి చాలామంది మనం చూస్తున్నాం, వింటున్నాం. అయితే చాలామంది కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా ఈ యొక్క షష్టగ్రహ కూటమి రావడం, సేమ్ అలాంటి పరిస్థితే మళ్ళీ కొనసాగుతుందా, అలాంటి పరిస్థితి వస్తుందా అని చెప్పి అనేక మంది భయభ్రాంతికి లోనవుతున్నారు. దయచేసి అలాంటి పరిస్థితి ఏమీ లేదు. షష్టగ్రహ కూటమిలో ఉండేటువంటి చంద్రుడు బలహీనుడు కాబట్టి వ్యాధులు ప్రబలే అవకాశం అస్సలు లేదు. కాబట్టి మనం ఎలాంటి భయపడాల్సినటువంటి అవసరం లేదు. అది కూడా మీనరాశి, మేషరాశి వాళ్ళకు దాని ప్రభావం కొంచెం ఉండొచ్చేమో, ఎందుకంటే ఆ రాశుల్లో ఏర్పడి దాని యొక్క ప్రభావం అయినటువంటి దానికి ఉంది కాబట్టి. అంతేగాని ప్రతి ఒక్కరికి కూడా అంటే ఎక్కడ ఏం జరిగినా కూడా అది మన రాశికి, మన నక్షత్రానికి ఆపాదించుకోవద్దు. ఇది ఒక అద్భుతం, ఆకాశంలో జరిగేటువంటి ఒక అద్భుతం. ఇది మనందరం కూడా ఈ అద్భుతాన్ని తిలకించవచ్చు కూడా. కాబట్టి మనం ఏంటంటే మన రాశికి మాత్రమే జరుగుతుంది, మనకేదో అయిపోతుంది అనేటువంటి ఎక్కడ కూడా భయాందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. షష్టగ్రహ కూటమి మానవ జీవితం పైన విపరీతమైనటువంటి ప్రభావం చూపే అవకాశం లేదు. భగవద్భక్తిని అనేటువంటిది ఉంచుకోండి. ఈ షష్టగ్రహ కూటమి కేవలం ఒక్కరోజు మాత్రమే ఉంటుంది. తదనంతరం ఏప్రిల్ 14 దాకా పంచగ్రహ కూటమి ఉంటుంది. షష్టగ్రహ కూటమి ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అని చెప్తున్నారో, పంచగ్రహ కూటమి కూడా అలానే ఉంటుంది. కాబట్టి మనందరం కూడా ఈ యొక్క పంచగ్రహ కూటమి ఉన్నటువంటి అన్ని రోజుల్లో కూడా విష్ణువుని ఆరాధించడం, విష్ణు సంబంధమైనటువంటి మంత్రాన్ని జపం చేసుకోవడం అత్యంత విశేషం. 29 మార్చి నుంచి ఏప్రిల్ 14 తారీఖు దాకా విశేషంగా అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా విష్ణు సహస్రనామాన్ని ప్రతినిత్యం కూడా పారాయణం చేసేటువంటిది, లేదా కనీసం వినేటువంటి ప్రయత్నం చేసినా కూడా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. భద్రాద్రి దివ్యక్షేత్రంలో కల్పవృక్ష నారసింహ స్వామి వారి యొక్క దివ్య సన్నిధిలో ఈ యొక్క షష్టగ్రహ కూటమి సమయంలోనే విశేషమైనటువంటిది మహాసుదర్శన నారసింహ హోమం, విష్ణు సహస్రనామ సంపుటీకరణ హోమం, అదేవిధంగా నక్షత్ర సంపుటీకరణ హోమాన్ని కూడా మనం నిర్వహించడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు, దీనికి సంబంధించినటువంటి భయాందోళన ఎవరైనా ఉన్నటువంటి వాళ్ళు అవకాశం ఉంటే తప్పకుండా ఆ సమయంలో స్వామిని దర్శించి గోమాతల దివ్య సన్నిధిలో సాక్షాత్తు 750 సంవత్సరాల క్రితం లక్ష్మీనరసింహ స్వామి వారు అనుగ్రహించినటువంటి కల్పవృక్ష నారసింహ స్వామి వారి యొక్క దివ్య సన్నిధిలో జరిగేటువంటి యొక్క హోమంలో పాల్గొని మనకున్నటువంటి గ్రహ ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. స్వామి అనుగ్రహంతో మనకు ఇలాంటి గ్రహ ప్రభావం కూడా ఉండదు. రాజాది నవనాయకులకు కూడా భగవంతుడే అధిపతి కాబట్టి ఆ భగవత్ సన్నిధిలో గడిపి మనకున్నటువంటి భయాన్ని పారద్రోలుకోవచ్చు. సర్వేజన సుఖినో భవంతు.